అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన కామెంట్స్ చేశారు. చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే మాత్రం ఒప్పుకోను, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని తొలగిస్తాను, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వను, కొత్త అభ్యర్థిని చూసుకుంటాను, క్లియర్ కట్గా చెప్తున్నాను, ఇందులో ఎటువంటి మాట వేరే మాట లేదు అని చాలా క్లియర్గా చెప్పేశారు. దాంతో నాయకుల్లో ఒక చర్చ మొదలైంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వార్నింగ్ ఇవ్వడం అనేది మాత్రం పార్టీలో కొంతమంది ఆహ్వానిస్తున్నారు. అరే పార్టీకి ఇది మంచిది, బాస్ ఈ మాత్రం కఠినంగా ఉండాలి అని. కొంతమంది స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఏకగ్రీవాలు అయితే అవ్వచ్చు, దానికి ఇలా వార్నింగ్ ఇస్తే ఎలా, మనం ఏకగ్రీవాలు చేసుకున్నాం కదా అని కొంతమంది ఆఫ్ ది రికార్డ్ వేరేగా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ మీద వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మన ఛానల్ పేరే పిన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటివ్. అంటే దాని ప్రత్యేకత ఏంటి, అంతర్గతంగా జరుగుతున్నది మనం చెప్పడం. సో మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇన్ఛార్జీలకు ఇలా వార్నింగ్ ఇచ్చారనేది ఈరోజు పబ్లిక్గా మాట్లాడారు కాబట్టి అందరికీ తెలిసింది. కానీ ఆఫ్ ద రికార్డ్ అంతర్గతంగా ఆయన 2 నెలల కిందటే వార్నింగ్ ఇచ్చారు. మన ఛానల్లో అది వీడియో కూడా చేసాం, ఒకసారి చూడండి. ఏపీ 175 ఛానల్లో జగన్ స్ట్రాంగ్ వార్నింగ్, సీట్ కావాలంటే చెప్పింది చేయాల్సిందే అని సేమ్ ఆయన ఏం చెప్పారనేది ఈరోజు చెప్పింది ఆయన 2 నెలల కిందటే చెప్పారు. యాక్చువల్లీ ఆఫ్ ది రికార్డ్లో చెప్పారు, 4 గోళ్ల మధ్య చెప్పారు, ఇంపార్టెంట్ నాయకులకు చెప్పారు. అప్పుడు నాకున్న సోర్సు వైసీపీలో కూడా, నాకు చాలామంది వైసీపీ వాళ్ళు అనుకుంటారు నేను టీడీపీ వాడిని అని, కానీ నాకు టీడీపీలోనూ సోర్సులు ఉన్నాయి, వైసీపీలోనూ సోర్సులు ఉన్నాయి. అన్ని పార్టీలో నా సోర్సులు నాకు ఉంటాయి. ఒక జర్నలిస్ట్కి సోర్సులు చాలా ఇంపార్టెంట్. నా సోర్సులు చాలా నమ్మకంగా బలంగా ఉంటాయి అన్నమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వార్నింగ్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినట్టు అన్ని మీడియాలకి ఈరోజు తెలిసింది. నాకు 2 నెలల కిందటే తెలిసింది. నేను 2 నెలల కిందటే వీడియో చేశాను. అది మన ఛానల్ గొప్పతనం. అదే పిన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటివ్. సరే, ఇంతకీ దీని మీద నాయకుల ఒపీనియన్ ఏంటయ్యా అంటే ఏం చెప్తున్నారంటే, నేను కొంతమందితో మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను ఆ మీటింగ్కి వెళ్ళిన కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చాలా ఓపెన్గా చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బెదిరించి, భయపెట్టి, కిడ్నాపులు చేసి, కొట్టి, పోలీసుల చేత వార్నింగ్ ఇప్పించి, నామినేషన్లు బలవంతంగా విత్డ్రా చేపించి ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఎక్కడెక్కడ చేసుకున్నారు? పొంగనూరు, మాచర్ల, గుంటూరు, ఏలూరు, అక్కడ ఇక్కడ అని కాదు. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, ఏదో నేను 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తానేమో అనుకున్నారేమో. కాదు, అక్కడ ఇక్కడ అని కాదు, రాష్ట్రం మొత్తం సాధ్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు? బెదిరించారు. పోలీస్ జీపుల్లో, అప్పట్లో పోలీసులే తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైనా పోటీ చేస్తున్నారు, నామినేషన్ వేస్తే వాళ్ళ జీపుల్లో ఎక్కించుకొని మీ ఇంట్లో గాంజాయి కేసు పెడతాం, తప్పుడు కేసులు పెడతామని బెదిరించి, వాళ్ళని వైసీపీ నాయకులు కొంతమంది కిడ్నాప్ చేసి బలవంతపు ఏకగ్రీవాలు చాలా చేసుకున్నారు. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంత చేసినప్పుడు కొన్ని చోట్ల, కర్నూలు లాంటి చోట ఎక్కడో నామినేషన్ పేపర్లు నామినేషన్ వేయడానికి వస్తే అవి చించేశారు, వేరే వాళ్ళు నామినేషన్ వేయకుండా చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని, ఆఫీస్కి వచ్చిన వాళ్ళని వెంటాడి కొట్టారు. మరి అవన్నీ వీళ్ళు మర్చిపోతారండి? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మర్చిపోతారండి? మరి వాళ్ళు కూడా తిరిగి ఇస్తారుగా, బదులిస్తారుగా. అంటే ఇక్కడ కార్యకర్తలు దెబ్బలు తింటారు, కేసులు ఎదుర్కొంటారు, నాయకులు డబ్బులు పెట్టుకుంటారు. సో డబ్బులు ఆర్థికంగా పోయేది కార్యకర్తలు, నాయకులు, కేసులు ఎదుర్కొనేది కార్యకర్తలు. రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే పర్లా, వైసీపీ అధికారంలోకి వస్తే పర్లా, నాయకులకు ఆర్థికంగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైనా వనరులు చూపిస్తారు, కార్యకర్తల మీద కేసులు ఎత్తేస్తారు, బాగానే ఉంటుంది. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ అధికారంలోకి రాకపోతే వైసీపీ పరిస్థితి ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కోసం ఆలోచిస్తున్నారు, కరెక్టే. తన పార్టీ కేడర్కి తోడుండాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం చూపించాలి అని అడుగుతున్నారు, కరెక్టే. ఆయన ఒక పార్టీ అధినేతగా ఆయన ఆలోచన కరెక్టే కావచ్చు. కానీ స్థానిక పరిస్థితులు, క్షేత్ర పరిస్థితులు ఆధారంగా చూసుకుంటే ఇలా వార్నింగ్ ఇవ్వడం సరికాదు. అలాగే గత అనుభవాలు చూసుకుంటే ఇలా వార్నింగ్ ఇవ్వడం సరికాదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బలవంతపు ఏకగ్రీవాలు ఎన్నో చోట చేసుకున్నారు. అటువంటి చోట చూడండి, పొంగనూరు నియోజకవర్గంలో 80% ఆఫ్ సీట్స్ ఏకగ్రీవం అయ్యాయి తెలుసా. కుప్పంలోనే కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. అలా రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు ఏకగ్రీవాలు చాలా జరిగాయి. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంత చేసి, అంత విర్రవేగి, ఇప్పుడు మీరు
పోటీలో దించాల్సిందే, యునానిమస్ చేస్తే ఒప్పుకోను అంటే ఎలా కుదురుద్దండి? టీడీపీ వాళ్ళు కూడా చేస్తారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ అంటే నియోజకవర్గ నాయకుల్లో ఒక భయం మొదలైంది. అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇంత వార్నింగ్ ఇచ్చారు, కానీ మనమేమో గతంలో చాలా తప్పులు చేస్తున్నాం. సో టీడీపీ వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు. క్యాడర్ కూడా అన్ని చోట్ల కాన్ఫిడెంట్గా వేయలేరు, పోటీలోకి వెళ్ళలేరు. కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోతారు. డబ్బుల కారణంగా కాంప్రమైజ్ అయిపోతారు, కేసుల కారణంగా కాంప్రమైజ్ అయిపోతారు, ఒత్తిళ్ళ కారణంగా, బెదిరింపుల కారణంగా కాంప్రమైజ్ అయిపోతారు. అలా కాంప్రమైజ్ అయితే ఇన్ఛార్జీలు తప్ప, నాయకులకు ఆల్రెడీ కొంతవరకు భయం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మోటివేట్ చేయాలని చూశారు, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతగా లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఆ గెలిచిన వాళ్ళు రేపు పొద్దున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తారనే ఆలోచన బాగానే ఉంది, కానీ క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంత ఆషామాషిగా అయితే ఎన్నికలు జరగవు. సో అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటారు, ఆర్థికంగా నష్టపోతారు. వైసీపీ అధికారంలోకి వస్తే పర్లేదు, మళ్ళీ అధికారంలోకి రాకపోతే చాలా కాలం ఈ ఇబ్బందులు వెంటాడతాయి, ఈ ఒత్తిడి వెంటాడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. నాకు 2021 నా వయసు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత పట్టుదల మీద జరుగుతాయో నేను చూసా. ఒక రకంగా ఒక బాధితుడిని. నేను మా ఊర్లో నేను పుట్టిన ఊర్లో ఈ మధ్య నాకు సన్మానం చేశారు. ఆ సన్మానం నేను తీసుకోలేదు, నా తల్లిదండ్రులకు చేయమని చెప్పా. అప్పుడు నేను ఒక డైలాగ్ కొట్టాను. నాన్న 25 సంవత్సరాల కిందట నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో, మన కుటుంబం మన నలుగురము ఏ విధంగా అయితే బాధపడ్డామో దానికి సమాధానం ఇది అని చెప్పాను. అంటే అదంతా నేను ఓపెన్గా చెప్పలేను, ఆ రోజు డయాస్ మీద అదే చెప్పాను. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంత పట్టుదల మీద జరుగుతాయి. సో అంత ప్రతీకారాలతో జరుగుతాయి, అంత రాజకీయంగా అంత చైతన్యంగా జరుగుతాయి. అటువంటి చోట అప్పుల్లో కొట్టుకునేవాళ్ళు, దారి కాసి కొట్టుకునేవాళ్ళు అప్పట్లో, లేదా ఇంటికి వచ్చి వార్నింగ్లు ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, దారి కాసి కొట్టుకోవడాలు కాదు, పోలీసులనే నేరుగా రంగంలోకి దించి బెదిరింపులు, వార్నింగ్లు, కిడ్నాప్లు అండ్ నామినేషన్ పత్రాలు చించేయడం, లేదా నామినేషన్ తీసుకోకుండా టైంకి వెళ్లకుండా కిడ్నాపులు చేయడం, ఇలా చాలా చేస్తారనమాట. సో ఆషామాషిగా ఉండదు వ్యవహారం అయితే మాత్రం. మరి దీని అంతటికీ వైసీపీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ నాయకులు, ఆ మీటింగ్కి వెళ్ళిన నాయకులు, నేను 6గురితో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నా. 6గురిలో 4 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఏకీవించట్లా, ఒప్పుకోవట్లా. అది కష్టం, నియోజకవర్గ స్థాయిలో అయ్యేది కాదు కదా శ్రీనివాస అంటున్నారు వాళ్ళు. నియోజకవర్గాల్లో పరిస్థితులు మాకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినంత ఈజీగా మేము క్యాడర్కి చెప్పలేము, అలాగే ఆర్థికంగా డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టాలి అని వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తున్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మరి ఎందుకు ఇంత వార్నింగ్ ఇచ్చారో ఏంటో చూడాలి. థ్యాంక్ యూ.